ప్రతి ఉదయం మన జీవితానికి ఒక కొత్త అవకాశం. కానీ చాలామంది ఆ అవకాశాన్ని గెలవకముందే కోల్పోతారు. ఎందుకంటే రోజూ మొదలవగానే వాళ్ళు తమ మైండ్ని ప్రపంచానికి అప్పగిస్తారు. కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్, నోటిఫికేషన్స్, మెసేజెస్, సోషల్ మీడియా స్క్రాలింగ్, ఇలా మన మెదడు మన లక్ష్యాలపై కాకుండా ఇతరుల జీవితాలపై ఫోకస్ అవుతుంది. అక్కడే కాన్సంట్రేషన్ బలహీనపడుతుంది. ఫోకస్ అనేది ఒక్కసారిగా వచ్చే మ్యాజిక్ కాదు. అది ప్రతిరోజూ నిర్మించుకునే డిసిప్లిన్. 100% ఫోకస్ కావాలంటే రోజూ మొదటి 30 నిమిషాలు మీ జీవితంలో అత్యంత పవిత్రమైన సమయం కావాలి. ఆ సమయంలో ఫోన్ కాదు, నాయిస్ కాదు, కంపారిజన్ కాదు, కేవలం మీరు, మీ ఆలోచనలు, మీ లక్ష్యాలు మాత్రమే. మొదటిగా ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ మైండ్ ఎంత రెస్ట్లెస్గా ఉందో మీకే తెలుస్తుంది. తర్వాత ఈరోజు చేయాల్సిన పనుల్లో అత్యంత ముఖ్యమైన 3 పనులు రాసుకోండి. అన్ని పనులు కాదు, కేవలం జీవితాన్ని ముందుకు నడిపించే పనులు మాత్రమే. ఎందుకంటే బిజీగా ఉండటం సక్సెస్ కాదు, రైట్ థింగ్స్ చేయటం సక్సెస్. చాలామంది టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు, కానీ నిజమైన విజయం టైం మేనేజ్మెంట్లో కాదు, అటెన్షన్ మేనేజ్మెంట్లో ఉంది. మీ అటెన్షన్ ఎక్కడ ఉంటే మీ ఫ్యూచర్ అక్కడే నిర్మించబడుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ అందరికంటే ఎక్కువ సమయం కలిగి ఉండరు. వాళ్ళు తమ ఫోకస్ని ఎవరికివ్వాలో తెలుసుకుంటారు. డిస్ట్రాక్షన్స్కి నో చెప్పడం, గోల్స్కి ఎస్ చెప్పడం నేర్చుకోవాలి. ఉదయం మొదటి గంటను గెలిచినవాడు రోజంతా గెలిచే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మార్నింగ్ సెట్స్ ద డైరెక్షన్ వెల్. గుర్తుంచుకోండి, మీ డైలీ రొటీన్లో ఫస్ట్ అవర్ టైం ఎవరికిస్తారు, మీ భవిష్యత్తు దానిమీదే డిపెండ్ అయ్యుంటుంది. కాబట్టి రేపు ఉదయం నుంచి ఫోన్ కంటే ముందుగా మీ కలలను చూడండి. నోటిఫికేషన్స్ కంటే ముందుగా మీ మిషన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు బిజీ పర్సన్ కాదు, ఫోకస్డ్ పర్సన్ అవుతారు. అదే సాధారణ జీవితానికి అసాధారణ ఫలితాల మధ్య తేడా.